మీనన్ షూట్ చేసిన బుల్లెట్ వచ్చి రాజుకి బ్యాక్ సీట్లో తగలడంతో ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. అప్పుడే దాత్రి కేదార్ ఇద్దరు కూడా మాస్కులు పెట్టుకొని డాక్టర్లలాగా అక్కడికి వస్తారు హాస్పిటల్లోకి. అబ్బా ఏంటి డాక్టర్, ఇప్పుడు మీరు ఈ ఇంజెక్షన్ వేసి ఈ రాజు ప్రాణాలు తీస్తున్నానని మీరు ఎందుకు నిజం చెప్పేశారు అని దాత్రి కావాలని అడుగుతూ ఉంటుంది. ఏంటి డాక్టర్, మీరిప్పుడు ఆ ఇంజెక్షన్ వేసి నా ప్రాణాలు తీసేస్తున్నారా? ఎందుకు అని రాజు అడుగుతూ ఉంటాడు. ఏమో అదంతా మాకు తెలీదు, మాకు డబ్బు ఇచ్చి ఈ పని చేయమన్నారు, మేము చేసేస్తున్నాం. ఇప్పుడు ఈ ఇంజెక్షన్ వేస్తే నువ్వు చచ్చిపోతావు అంతే కదా డాక్టర్ అని దాత్రి అడుగుతూ ఉంటుంది. అవునవును అంతే అని కేదార్ అంటాడు. అసలు ఈ పని మీకు పురమాయించింది ఎవరో చెప్పండి డాక్టర్, చెప్పండి ప్లీజ్ అని రాజు అడుగుతూ ఉంటే, ఎవరో కాదు వైజయంతి గారు మాకు డబ్బులు ఇచ్చి ఈ పని చేయమన్నారు, ఇప్పుడు ఈ ఇంజెక్షన్ మీకు వేస్తున్నాం అని కేదార్ చెప్తూ ఉంటే, డాక్టర్ ప్లీజ్ ఆ ఇంజెక్షన్ వేసే ముందర ఒక్కసారి నన్ను ఆ చైరెక్కించి బయటికి తీసుకువెళ్ళరా అని వేడుకుంటూ ఉంటే, ఇంకా దాత్రి కేదార్ వెంటనే ఇదే కదా మనకు కావాల్సింది అనుకుంటూ రివాల్వింగ్ చైర్లో బ్యాక్ సైడ్ బుల్లెట్ తగలడం కారణంగా రివర్స్లో కూర్చోబెట్టి ఉంటారు. వెంటనే నరేష్ బయట వెయిట్ చేస్తున్న సుధాకర్ వైజయంతి వాళ్ళ దగ్గరికి వస్తాడు. ఏంటి ఇలా వచ్చారు మీరు అని సుధాకర్ కౌశికి అడుగుతూ ఉంటే, నేను నిజం చెప్పడానికే వచ్చాను, నేను కోటీశ్వరుణ్ణి కాదు, నేను కోటిలో సెకండ్ హ్యాండ్గా వస్తువులు అమ్ముకునేవాడిని. నేను శ్రీవల్లిని పెళ్లి చేసుకోవడం కోసం ఈ వైజయంతి రాక్షసియే లేనిపోని అబద్ధాలని నా చేత చెప్పించి శ్రీవల్లిని పెళ్లి చేసుకోమని నన్ను ఇక్కడికి పురమాయించి పంపించింది. ఇదంతా ఈ వైజయంతి రాక్షసియే నా చేత నాటకం ఆడమని చెప్తే నేను డబ్బుకి ఆశపడి ఇదంతా చేశాను. నేను కోటిలో సెకండ్ హ్యాండ్ గాన్ని, కోటీశ్వరుణ్ణి కానే కాదు, నేను అమెరికా నుండి కూడా రాలేదు అని మొత్తం నిజాలన్నీ బయట పెట్టడంతో వైజయంతి యువరాజ్ నిషి టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటే, వెంటనే సుధాకర్ ఒసే రాక్షసి నీకు బుద్ధి రాదా, ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా అని వైజయంతి చెంప పగలగొడతాడు. అమ్మయ్య ఇదే కదా మనకు కావాల్సింది అని దాత్రి కేదార్ చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు.